செய்யறேன்னு சொன்னீங்க, எதுவுமே செய்யலையே. మన భారతీయత జాతీయత విలువల కోసం నేను ఫైట్ చేస్తున్నా. ఇది ఎన్ని సంవత్సరాలుగా ఫైట్ చేస్తున్నానో ఈ రోజు డిజిటల్ ఇండియా మన భారతీయతని జాతీయతని దారుణంగా అవమానిస్తుంది. అసలు ఆయనకి ఏం నేను అడుగుతున్నా, ఆయన ఏం చదువుకున్నాడు? చరిత్రల గురించి ఏం తెలుసు ఆయనకి? టీ అమ్మినట్టుగా మన జాతి సంపదలు అమ్ముతున్నాడు. ఆయన ఎవరండి సౌత్కి సంబంధించినటువంటి జాతి సంపదలు అమ్మటానికి? జాతీయత భారతీయత విషయాల్లో రాజకీయాలు చేయకండి. ఇంతకంటే నీచం, ఇంతకంటే దౌర్భాగ్యం, ఇంతకంటే భారతీయత జాతీయత విలువలకు ఇచ్చుకుంటున్నానని భారత ప్రజలను మభ్య పెడుతున్నటువంటి నరేంద్ర మోడీ గారు భారతదేశంలో రాజకీయ జెండాల మధ్యన జాతీయ జెండా ఉనికి కోసం భరతమాత యుద్ధం ప్రకటిస్తుందా అని చెప్పి, ఇది కాదు అనే దమ్ము, లేదు అనే దమ్ము బీజేపీ పార్టీలో నరేంద్ర మోడీకి కావచ్చు, లేకపోతే ఎవరికైనా కావచ్చు ఉంటే వాటి విలువలు అది ఇది అవతల వాళ్ళకే కానీ మీకు లేవా? క్లియర్గా చెప్తున్నా, మీ జెండాలు మడిచి ఎక్కడో పెట్టుకొని జాతీయ భావాలతో జాతీయ జెండా కోసం ముందుకు అడుగులు వేయండి అని రిక్వెస్ట్ కాదు, వార్నింగ్ కూడా ఇస్తున్నా. ముందు మన భారతదేశ ఆత్మగౌరవాన్ని నిలబెట్టండి అని అడుగుతున్నా. పీకుతున్నామా, ఆరేస్తున్నామా, ఆ రాష్ట్రం చేయాలి ఈ రాష్ట్రం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాల మీద పడి ఆడ్చడం ఏంటి అంటున్నా. మన భారతీయత జాతీయత విలువను తెలిపే ఈ చరిత్రలో నరేంద్ర మోడీ యొక్క భారతీయతని, విశ్వసనీయతని, జాతీయతని ప్రశ్నిస్తున్నాయి. హూ ఆర్ యూ, ఎవడ్రా నువ్వు అని అడిగేవాళ్ళు లేడనా? కామన్ మ్యాన్ అడుగుతాడు, ప్రజలు అడుగుతారు. ఈ డిజిటల్ ఇండియాను అడ్డు పెట్టుకొని దీన్ని క్లోజ్ చేసి కంప్లైంట్ పోస్టులతోటి దీన్ని మ్యూట్ చేసి, అసలు నా పోరాటాన్ని అసలు ప్రపంచానికి తెలియకుండా దాచేయడం ఏంట్రా బాబు? భారతదేశపు జాతీయ గీతం, జాతీయ పతాకం, జాతీయ ప్రతిజ్ఞ, వీటిని మన తెలుగు వాళ్ళు, మన పూర్వీకులు ఈ చరిత్రను తీర్చిదిద్ది ఇవ్వడం జరిగింది. ఈరోజు జాతీయ గీతానికి 104 సంవత్సరాలు నిండాయి. జాతీయ పతాక స్ఫూర్తి చరిత్రకి 102 సంవత్సరాలు పూర్తయ్యాయి. వీటి శతవార్షికోత్సవ వేడుకలు జరుపుకోవడం ప్రతి భారతీయుడు జన్మ హక్కు, నైతిక హక్కు, రాజ్యాంగ హక్కు. ఎవరు జరిపారు? ఏం నచ్చినట్టు కాదు. నచ్చినట్టు అంటే ఏంటి? నీ ఇష్టం వచ్చినట్టు జాతీయ గీతాన్ని, జాతీయ పతాకాన్ని వాడేయటమా వాటిని గౌరవించడం. ఈ రోజు భారతీయ జనతా పార్టీ మన భారతీయతని, జాతీయతని దారుణంగా అవమానిస్తుంది. అంటే ఏ రకంగా అవమానిస్తుంది అంటున్నారు కదా? ఇప్పుడు క్లియర్ గా చెప్తాను. జాతీయ గీతం, జాతీయ పతాకానికి ఈ రోజున విలువలు ఇస్తున్నానని చెప్పే భారతీయ జనతా పార్టీ, మేము మాత్రమే స్వచ్ఛ భారతీయులు అని చెప్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈ రోజు ఏ విధంగా స్వచ్ఛ భారతీయులు మాకు ఒకసారి ప్రూవ్ చేయమని చెప్పు. మిగతా వాళ్ళను స్వచ్ఛ భారతీయులు కాదని ఇక్కడ మ్యాటర్ మిగతా వాళ్ళతో మాకు సంబంధం లేదు. కేంద్ర ప్రభుత్వాన్ని రూలింగ్ చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని మాత్రమే మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఇవి కేంద్రానికి సంబంధించినటువంటి సబ్జెక్టులు. వాళ్ళు ఏమంటున్నారో తెలిసిన, ఇవి తెలుగు రాష్ట్రాల నుంచి తీర్చిదిద్దిచ్చారు కాబట్టి మీరే డెవలప్ చేసుకోండి అంటున్నారు. ఇవి తెలుగు నేల చరిత్రలు మాత్రం కాదు, 140 కోట్ల భారతీయుల ఆత్మగౌరవ చరిత్రలు. అర్థమవుతుందా? సో వీటిని కేంద్ర ప్రభుత్వం ఆజాద్ కా 75 తరుణంలో వీటిని దారుణంగా అవమానం చేసింది. ఏ రకంగా అవమానం చేసింది? అవమానం అంటున్నారు కదా. అవమానం అంటే నీ దృష్టిలో గౌరవం అంటే ఏంటో చెప్పు, గుర్తింపు అంటే ఏంటో చెప్పు. చెప్పండి, ఏంటి అసలు గౌరవం అంటే? జాతీయ గీతానికి 104 సంవత్సరాల సందర్భంగా శతవార్షికోత్సవ వేడుకలు జరుపుకోవటం, సువర్ణాక్షరాలతో తెలుగు నేలని వేదికగా వాటి యొక్క వేడుకలు జరపడం, వీటిని గౌరవించడం. ఈ సినిమా థియేటర్లో ప్రదర్శిస్తే వీటి విలువలు పెరగవు. వీటి సెలబ్రేషన్స్ జరిగినప్పుడు వీటి విలువలు పెరుగుతాయి. ఈ రోజు గల్లీ నుంచి ఢిల్లీ వరకు సిల్లీ లీడర్లు చనిపోతే వాళ్ళకి మాత్రం విగ్రహాలు, స్మారకాలు, బడ్జెట్లు, అంగరంగ వైభవంగా వేడుకలు అంటున్నారు. కానీ 140 కోట్ల భారతీయ వారసులు కలిగినటువంటి మన భారతదేశపు భారతీయత జాతీయత విలువలు తెలిపి ఈ బ్రహ్మాస్త్రాలకి మన భారతదేశంలో మన భారతీయుల మధ్యన వీటికి ఎంత పరాభవం అంటే అంత పరాభవం. 100 ఏళ్ళు నిండినా కూడా లెక్కలేదు. కనీసం వీటికి ప్రతి ఆగస్టు 15న రిపబ్లిక్ డే 26వ తారీఖున వీటిని వాడటమే కానీ, వీటిని యూజ్ చేసి పారేయడమే కానీ వీటిని గౌరవిస్తామా అని చెప్పి మాట్లాడుతున్నారు. గౌరవించడం అంటే ఏంటి? ఈ 2 ముఖ్య దినాల్లో వాడటమా గౌరవం అంటే? అది కాదు. నిజమైన గౌరవం ఏంటో చెప్పండి. నిజమైన గౌరవం అంటే వాటికి బౌండ్ డేట్స్ ఉన్నాయి, వాటికి ఆవిర్భావ దినోత్సవాలు ఉన్నాయి. ఈ రోజు ప్రతి రాజకీయ వ్యవస్థ వాటి పార్టీకి సంబంధించినటువంటి జెండాలకు సంబంధించినటువంటి ఆవిర్భావ దినోత్సవాల సందర్భంగా పార్టీ రాజకీయ జెండాలకు మాత్రం సెలబ్రేషన్స్ 100 years గా సూపర్ గా జరుపుతున్నారు. కానీ జాతీయ జెండాను మాత్రం పక్కన పడేస్తారు. సో ఈ రోజున భారతదేశంలో రాజకీయ జెండాల మధ్యన జాతీయ జెండా ఉనికి కోసం భరతమాత యుద్ధం ప్రకటిస్తుందా అని చెప్పి ఒక పోస్టర్ డిజైన్ చేసి నేను మహాభారత
తర్వాత పాదయాత్ర చేశాను. సో ఆ పాదయాత్ర అరసవల్లి అధినాయకుడు నుండి మదనపల్లి జనగణమన వరకు 2 తెలుగు రాష్ట్రాల్లో చేశాను. సో ఈ రోజున మన భారతీయతని జాతీయతని గౌరవిస్తున్నామని చెప్తూ మేము మాత్రమే స్వచ్ఛ భారతీయులు అని చెప్పుకుంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు దయచేసి మీ భారతీయత మీ జాతీయతని ప్రశ్నించుకోమని మేము క్లియర్ గా అడుగుతున్నాం. వాటిని గుర్తించి గౌరవించి వీటి సెలబ్రేషన్స్ 100 years సెలబ్రేషన్స్ అంగరంగ వైభవంగా ప్రపంచాన్ని అభివృద్ధిపరిచేలా జరిపించాలని మేము రిక్వెస్ట్ చేస్తూ మేము ఫైట్ చేస్తున్నాం. ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం నరేంద్ర మోడీ గారిని. లాస్ట్ టైం సోనియా గాంధీ పౌర హక్కుని ప్రశ్నించినటువంటి నరేంద్ర మోడీ గారు ఈ రోజు తన పౌర హక్కుకి ఇచ్చుకుంటున్నటువంటి విలువలు ఏంటిని మేము ప్రశ్నిస్తున్నాం. అలాగే ఈ రోజు భారతదేశాన్ని ఇది లౌకిక దేశం కాదు, ఇది మతపరమైనటువంటి దేశం అని చెప్పేసి ఈ యొక్క న్యూస్ ని జనంలో ఫోర్స్ గా డిజిటల్ ఇండియా పేరుతోటి ఫోర్స్ గా రుద్దుతున్నారు. సో మేము అడుగుతున్నాం, ఇది వసుదైక కుటుంబంతో కూడుకున్నటువంటి లౌకికవాదంతో కూడుకున్నటువంటి సమైక్యతతో ఐక్యతతో మతాలకి ప్రాంతాలకి భాషలకి అతీతంగా ప్రతి ఒక్క భారతీయుడు ఒక్క తాటిపై నడిచి అన్ని మతాలు నడిచి అన్ని భాషలు నడిచి అన్ని ప్రాంతాలు నడిచి స్వాతంత్రం తెచ్చుకోవడం జరిగింది. ఇది ఏ ఒక్కడు తెచ్చినటువంటి స్వాతంత్రం కాదు, ప్రజలు తెచ్చుకున్నటువంటి స్వాతంత్రం. ఆ రోజు ఉద్యమకారులు గాని మానవతావాదులు గాని మనకు తీసుకొచ్చినటువంటి స్వేచ్ఛ ఏదైతే ఉందో అది మతపరమైనటువంటి ఉన్మాదుల కోసం కాదు. సో ఇది భారత ప్రజల యొక్క హక్కు. ఇక్కడ ఈ నేల మతాలకు అతీతంగా ఉన్నంత కాలం ఈ భారతదేశం యొక్క వసుదైక కుటుంబం యొక్క లక్షణాలు గాని దీని యొక్క చరిత్ర గాని ఇక్కడ ధర్మాన్ని మేము గౌరవిస్తున్నాం, ధర్మాన్ని మేము కాపాడుతున్నాం అని చెప్తున్నటువంటి డాష్ పార్టీలు గాని డాష్ సంస్థలు గాని డాష్ వ్యవస్థలు గాని ఈ రోజు ధర్మ సంస్థాపన మా లక్ష్యం అంటున్నారు. ధర్మం అంటే ఏంటి? మానవత్వాన్ని నిలబెట్టడం, మానవత్వాన్ని గౌరవించడం, మనిషిని గౌరవించడం. ఈ రోజు ఏ రాజకీయ పార్టీ మానవత్వ ధోరణిలో ఉంది? ఈ రోజు ప్రతి రాజకీయ ఏ పార్టీ లేదు. ఉండేది ఏదో చెప్పు, నేను మాట్లాడతా. నేను డోంట్ అండర్స్టాండ్ ద పవర్ ఆఫ్ కామన్ మ్యాన్ నినాదంతో మన భారతీయత జాతీయత విలువల కోసం నేను ఫైట్ చేస్తున్నా. ఇది ఇన్ని సంవత్సరాలుగా ఫైట్ చేస్తున్నాను. ఈ రోజు డిజిటల్ ఇండియా పేరుతో డిమానిటైజేషన్ డిజిటల్ దీంట్లో ఈ రోజున ప్రతి భారతీయుడిని భిక్షగాన్ని చేసి ఈ రోజు డిమానిటేషన్ గానీ జిఎస్టీ గానీ లేదంటే ప్రైవేటీకరణ గానీ బ్యాంకుల విలీనం గానీ ఇవన్నీ దేనికి జరుగుతున్నాయి అనుకుంటున్నారు? సౌత్ ని నాశనం చేయడానికి, భారతదేశాన్ని నాశనం చేయడానికి ఈ భారతదేశంలో నియంత పోగడలు తీసుకొచ్చి అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నారు కదా, అంటే ఏ రకంగా స్టేట్మెంట్ ఏంటి బాసు? ఇక్కడ డివైడ్ అండ్ రూల్ ని ఎప్పుడైతే మనము దాన్ని అధిగమించి స్వాతంత్రం తెచ్చుకోవడం జరిగిందో ఈ రోజు మళ్ళీ అదే డివైడ్ అండ్ రూల్ ని ఈ రోజు ప్రవేశపెడుతూ నీది ఆ మతం నాది మతం, నీది ఆ ప్రాంతం నీది ప్రాంతం, నీది ఆ భాష ఇది భాష అని చెప్పేసి డివైడ్ అండ్ రూల్ అప్పీల్ చేయట్లేదని నీకు కనపడట్లేదా? రోజు కొట్టుకుసావట్లేదా? మసీదులను పగలగొట్టండి, దాంట్లో సమాధులు వస్తాయి ఇలా, శివలింగాలు వస్తాయి ఇలా అని మాట్లాడడం ఏంటి చెప్పు? ఇవన్నీ కాదు. మతపరమైనటువంటి రాజకీయ పోరాటాలు అసలు చేయకూడదు, ఫస్ట్ పాయింట్. సో దాన్ని ఎవరు అడుగుతున్నారు? ఇది లౌకిక దేశం. ఈ భారత రాజ్యాంగంలో 1976లో దీన్ని లౌకికవాదం అనే చట్టాన్ని పదిలం చేసింది ఇందిరాగాంధీ గారు. ఎందుకు పదిలం చేశారు? చట్టపరం ఎందుకు చేశారు? సో డివైడ్ అండ్ రూల్ ని అధిగమిస్తూ భారత స్వతంత్రానికి అధిగమించి స్వతంత్రం తెచ్చుకోవడం జరిగింది. మనకి స్వతంత్ర సంగ్రామంలో హిందువులు రెడ్ ఫ్లాగ్ పట్టుకొని ఒక గ్రూప్ గా ఫైట్ చేసేవాళ్ళు, ముస్లింలు గ్రీన్ ఫ్లాగ్ పట్టుకొని సపరేట్ గా ఫైట్ చేసేవాళ్ళు, క్రిస్టియన్స్ వైట్ ఫ్లాగ్ పట్టుకొని సపరేట్ గా ఫైట్ చేసేవాళ్ళు. ఇలా గ్రీన్ రెడ్ వైట్ తో ఫైట్ చేస్తున్నటువంటి వాళ్ళని ఇలా కాదు, డివైడ్ అండ్ రూల్ లో మనం ఫైట్ చేస్తే రాదు, మనమంతా ఒకటవ్వాలి, మనకందరికీ ఒక జాతీయ జెండా కావాలి, నాయకుడు కాదు, నాయకత్వ లక్షణాలు అనేది ఒక జాతీయ జెండాతో మనం ముందుకెళ్లాలి అని చెప్పేసి 1921 ఏప్రిల్ 1వ తారీఖున విజయవాడలో ఈ త్రివర్ణ పతాకం స్ఫూర్తితో మనం స్వాతంత్రం తెచ్చుకోబోతున్నాము అని చెప్పేసి అనౌన్స్మెంట్ చేసిన తర్వాత భారత ప్రజలందరూ మతాలకి ప్రాంతాలకి భాషలకు అతీతంగా ఆ త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని ఉద్యమంలో పాల్గొనడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే ఇలా త్రివర్ణ పతాకంతో మొదలుపెట్టారో అప్పుడు గ్రూప్ పెరగడం జరిగింది, ఉద్యమం పెరగడం జరిగింది. ఇక ఈ పతాకం బ్రతికితే మనకి ఉనికి లేదు అని బ్రిటిషర్స్ నాగపూర్లో 1923 మే 1వ తారీఖున ఈ జాతీయ త్రివర్ణ పతాకాలను తగలబెడితే మే 1వ తారీఖున జాతీయ పతాక స్ఫూర్తి ఉద్యమం నడిచింది, దాని రక్షణ కోసం ఉద్యమం నడిచింది. అలా స్ఫూర్తితో జాతీయ పతాకాన్ని స్ఫూర్తిని నిలబెట్టుకొని మన స్వాతంత్రాన్ని 1947లో తెచ్చుకోవడం జరిగింది. ఇంత ఘన చరిత్ర కలిగినటువంటి జాతీయ పతాక స్ఫూర్తి చరిత్రకు 102 సంవత్సరాలు నిండితే అది ఇండియాలోనే మొట్టమొదటిసారి ఎగిరినటువంటి విజయవాడ జింకానా గ్రౌండ్ సాక్షిని, ఆ గ్రౌండ్ ప్లేస్ ని ఆజాద్ కా 75 తరంలో కూడా ₹1 బడ్జెట్ ఇవ్వలేదు, కనీసం అఫీషియల్ గా ప్రోగ్రామ్ జరపలేదు. ఇంతకంటే నీచం, ఇంతకంటే దౌర్భాగ్యం, ఇంతకంటే భారతీయత జాతీయత విలువలకు ఇచ్చుకుంటున్నానని భారత ప్రజలను మభ్య పెడుతున్నటువంటి
చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు, నేను సూటిగా అడుగుతున్నా, కామన్ మ్యాన్ గా అడుగుతున్నా, కామన్ మ్యాన్ పోరాటం అంటే అంత చీప్ గా ఉందా, నీకు అంత అలసుగా ఉందా? నేను అడుగుతున్నా, డోంట్ అన్స్టిమేట్ ద పవర్ ఆఫ్ కామన్ మ్యాన్. ముందు మా భారతీయత జాతీయత విలువలు తెలిపి బ్రహ్మాస్త్రాలకి మర్యాద ఉందా లేదా మీరు డిసైడ్ చేయండి. మీరు 100% చెప్తున్నా, మీరు ఈ రోజున వీటికి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. మీ యొక్క చరిత్రలన్నింటినీ మీరు మిస్రిప్రజెంట్ చేస్తున్నారన్నది అవగతమవుతుంది. మీరు అన్ని చరిత్రల్ని రీరైట్ చేస్తున్నారు, తప్పు. సార్, స్వచ్ఛ భారతీయత గాంధీ గారి ఉద్దేశమా, గాంధీ గారి లక్ష్యమా, గాంధీ గారి విజనా? సార్, అది గాడ్గే బాబా గారి యొక్క విజన్ సార్. చాకలి వ్యక్తి యొక్క విజన్ ని గాంధీ గారు కంటబెట్టి, గాంధీ గారు తోపు అని చెప్పిన అంటారు, గాంధీ గారు స్పెట్స్ వేసి స్వచ్ఛ భారత విజన్ కర్త గాంధీ అని చెప్పటం నిజం అనిపించట్లా? సబ్జెక్ట్ మిస్రిప్రజెంట్ చేయటం అనిపించట్లా? గాంధీ గారిని ఎందుకు అంత ముందుకు తీసుకొచ్చిన అంటారు మోడీ గారు? వెళ్ళి ఆయన అడుగు అయ్యా, వెళ్ళి మోడీ గారిని అడుగు. అసలు ఆయనకి ఏం నేను అడుగుతున్నా, ఆయన ఏం చదువుకున్నాడు? చరిత్రల గురించి ఏం తెలుసు ఆయనకి? టీ అమ్మినట్టుగా మన జాతి సంపదలు అమ్ముతున్నాడు. ఆయన ఎవరండి సౌత్ కి సంబంధించినటువంటి జాతి సంపదలు అమ్మటానికి? నేను అడుగుతున్నా, అసలు హూ ఆర్ యూ? భారతదేశ సంపదకి రక్షణ కోసం నేను కాపలా పెడితే అమ్మడానికి నువ్వెవడవి? హూ ఆర్ యూ? ముందు నీ భారతీయత ఏంటో, నీ జాతీయత ఏంటో ప్రూవ్ చేయి. లాభాలు లేవు కదా, ఎందుకు ప్రజల జాతీయత వల్ల లాభాలు లేవా? కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల వల్ల లాభాలు లేక ఎవరన్నారు? ప్రూవ్ చేయమను. మేధావులందరూ మాట్లాడుతున్నారుగా. మరి ఆ సౌత్ సబ్జెక్టులే నువ్వు అమ్మటమా? నీకు విషయం తెలుసా? సౌత్ లో ఆంధ్ర బ్యాంకు ఒక చరిత్ర ఉంది. పట్టాభి శ్రీరామ్ గారు, ఆయన బ్రిటిష్ పీరియడ్ లో ఆయన ఒక చెక్ ఇస్తే అందులో తెలుగులో సంతకం పెట్టాడని చెప్పేసి ఈ చెక్ బౌన్స్ చేస్తూ ఇది చల్లదు అని చెప్పి అన్నారు. దానికోసం ఆయన సౌత్ ఆత్మరక్షణకి, తెలుగువాడు ఆత్మరక్షణకి ఆంధ్ర బ్యాంక్ పెట్టి నడిపాడు ఆయన. అటువంటి చరిత్ర కలిగినటువంటి ఆంధ్ర బ్యాంక్ ని పనికి మాలిన యూనియన్ బ్యాంక్, ఏ చరిత్ర లేని యూనియన్ బ్యాంక్ లో దాన్ని విలీనం చేశాడు. ఇక్కడ మీకు తెలియని ఒక సబ్జెక్ట్ చెప్తాను. సౌత్ కి సంబంధించినటువంటి అన్ని బ్యాంకులని నార్త్ బ్యాంకుల్లో విలీనం చేసి ఆఖరికి సౌత్ ప్రజలు తన డబ్బుని దాచుకున్నటువంటి తన సొమ్ముని తీసుకోవాలంటే నార్త్ ప్రజల మధ్య అయ్యా బాబు అని మోకాళ్ళ మీద నిలబడి మా డబ్బుని ఇవ్వండి అని అడుక్కునే పొజిషన్ తీసుకొచ్చాడు ఫస్ట్. అసలు అతను డిమానిటేషన్ గానీ, జీఎస్టీ గానీ, లేకపోతే ప్రైవేటీకరణ గానీ, ఇవన్నీ ఒక కుట్రపూరితం. అర్థమవుతుందా? సౌత్ లో గ్రిప్ కోసం అతను చేస్తున్నటువంటి నాటకీయ రాజకీయం. ఈ రోజు నరేంద్ర మోడీ గారు ఆయన ఏ రాష్ట్రానికి వెళితే, ఏ ప్లేస్ కి వెళితే ఆ ప్లేస్ వేషధారణలు వేసి మాయ చేస్తాడు. ఇది అందరికీ తెలిసిన విషయం. అంటే మరి కేసీఆర్ గారు కూడా వేస్తున్నారు, ఇప్పుడు వారిని ఎందుకు విమర్శించారు? మీరు విషయం గుర్తుపెట్టుకో, ఆమె నేషనల్ ఫైటర్, దేశం కోసం ఫైట్ చేస్తున్నటువంటి వ్యక్తిని రాష్ట్రాల గురించి నాకు ఎందుకు చెప్పు? నేను దేశ భవిష్యత్తు కోసం ఇక్కడ విను, నువ్వు రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆయన దగ్గరికి వెళ్ళి అడుగు. రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్యాకేజీ విషయంలో నువ్వు ఎందుకు మోసం చేస్తున్నావు? రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్యాకేజీలు నువ్వు ఎందుకు ఇవ్వట్లేదు? ఇది కుట్రపూరితం కాదా? సౌత్ అని కాలద్రోయటం కాదా? సౌత్ కి రావాల్సినటువంటి ప్యాకేజీని ఇవ్వను. ఇది నాది రాజకీయ పోరాటం కాదు, 140 కోట్ల భారతీయుల ఆత్మగౌరవ పోరాటం. అర్థమవుతుందా? సో కాబట్టి దయచేసి మన జాతి సంపదల్ని మనం కాపాడుకుందాం, మన చరిత్రను మనం గౌరవించుకుందాం, మన చరిత్రని నిలబెట్టుకోవడం అందరి బాధ్యత, అందరి సంపద. అర్థమవుతుందా? ఈ రోజు నువ్వు చరిత్రను గౌరవిస్తే రేపు మీరు క్రియేట్ చేసినటువంటి చరిత్రలకి గౌరవం దక్కుతుంది. ఇది మా యొక్క సందేశం. సో భారత ప్రజలందరినీ బిచ్చగాలను చేసి, మనుషుల మధ్య మానవ సంబంధాలు చంపేసి, ఆర్థిక సంబంధాలతో ముడిపెట్టి కొట్టుకు సావండి అని చెప్పేసి డివైడ్ అండ్ రూల్ ని మళ్ళీ భారతదేశంలో అప్పీల్ చేస్తున్నటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇది కాదు అనే దమ్ము, లేదు అనే దమ్ము బీజేపీ పార్టీలో నరేంద్ర మోడీకి కావచ్చు, లేకపోతే ఎవరికైనా కావచ్చు, ఉంటే నన్ను ఫైట్ చేయడం కాదు. ఈ వాయిస్ ఏదైతే ఉందో ఈ వాయిస్ బేసింగ్ చేసి మీడియా ద్వారా మేము చేయట్లేదు అని చెప్పేసి మీడియా ద్వారా డిబేట్లు పెట్టి మీరు ప్రూవ్ చేసుకోండి. ముందు మన భారతదేశ ఆత్మగౌరవాన్ని నిలబెట్టండి అని అడుగుతున్నా. దాన్ని నిలబెట్టకుండా భారతదేశాన్ని సర్వనాశనం చేస్తూ, డివైడ్ అండ్ రూల్ తోటి ఇక్కడ నాశనం చేస్తూ, మేము పీకుతున్నామా, ఆరేస్తున్నామా, ఆ రాష్ట్రం చేయాలా, ఈ రాష్ట్రం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాల మీద పడి ఏడ్చడం ఏంటి అంటున్నా. నువ్వు సెంటర్ లో ఉంది పీకడానికా? నేను ఎందుకు సెంటర్ లో నిలబెట్టింది మేము పీకడానికా? రాష్ట్రాలని సంరక్షిస్తావని, జాతి సంపదలు సంరక్షిస్తావని, దేశాన్ని సంరక్షిస్తావని. నీ ఎలక్షన్స్ ముందు ఏదో మిలిటరీలో అది జరిగింది, ఇది జరిగింది, మేము లేకపోతే భారతదేశం స్వతంత్రం కోల్పోయేది అని చెప్పేసి మాట్లాడడం కరెక్ట్. ఎలక్షన్ ముందు ఆ మసీదులో శివలింగం వచ్చింది, ఆ మెట్ల కింద అది వచ్చింది అని చెప్పేసి ఆ న్యూస్లు బయటకు తీసుకురావడం, డిజిటల్ మాఫియా తోటి బాత్రూమ్లకి, బెడ్రూమ్లకి మీ న్యూస్లు మాత్రం పంపిస్తున్నారు. కానీ ఇంత పవిత్రమైనటువంటి 140 కోట్ల భారతీయుల ఆత్మగౌరవ పోరాటం చేస్తున్నటువంటి నా పోరాటం, నేను 8 ఏళ్ళుగా పార్లమెంట్ లో ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు మాట్లాడితే కూడా ఈ న్యూస్ కి ప్రచారం లేదు, ఈ న్యూస్ కి విలువలు లేవు అని తొక్కి పారేసిన మీ డిజిటల్ ఇండియా, నేను అడుగుతున్నా
విప్లవకారుల్ని, ఉద్యమకారులు చేస్తున్నటువంటి పోరాటాన్ని, జాతి కోసం, ప్రజల కోసం, రాష్ట్రాల కోసం, దేశం కోసం చేస్తున్నటువంటి రైతుల ఉద్యమాన్ని నిక్కదొక్కి కాలు దొక్కి అన్ని చేసి వైషమ్యాల వాళ్ళన్ని బాధలు పెట్టి ఆఖరికి సారీ అని చెప్పేసి సింగిల్ వర్డ్తో పక్క దప్పుకుంటావా? సిగ్గుండాలి. నేను డైరెక్ట్ గా అడుగుతున్నా నరేంద్ర మోడీని, నేను కరెక్ట్ గా ఫైట్ చేస్తున్నా. అర్థమైనా? డోంట్ అండర్స్టిమేట్ ద పవర్ ఆఫ్ కామన్ మ్యాన్ నినాదంతో రాజకీయ వ్యక్తులతో కనెక్ట్ కాకుండా, పార్టీలతో సంబంధం లేకుండా కామన్ మ్యాన్ గానే ఫైట్ చేస్తున్నా. ఎందుకంటే ఇది రాజకీయ పోరాటం కాదు. ప్రతి రాజకీయ వ్యవస్థ మన భారతీయత, జాతీయత విలువను గౌరవించండి. ప్రతి రాజకీయ వ్యవస్థ జాతీయ జెండా యొక్క విలువలు ఇవ్వండి. ఆ జాతీయ జెండా అండలోనే మీ రాజకీయ జెండాలు ఉన్నాయని ప్రపంచానికి చెప్పండి. ఏ గల్లీకి వెళితే, ఏ సర్కిల్కి వెళ్తే మీ రాజకీయ జెండాలు తప్ప జాతీయ జెండా కనిపిస్తుందా? ఏ రైల్వే స్టేషన్ దగ్గరనో లేకపోతే ఏ కలెక్టర్ ఆఫీస్ దగ్గర జెండా ఎగరేస్తే ఏమి అయిపోయినా. కానీ రాజకీయ జెండాలు ఆయా రాజకీయ ఆవిర్భావ దినోత్సవాల నాడు తప్ప ఆ తర్వాత ఎక్కడ రాజకీయ జెండా కనిపించకూడదు. అర్థమవుతుందా? సో ప్రజలకి జాతీయ జెండా అంటే రాజకీయ జెండా అన్న భ్రమలకి నెట్టకండి. రిక్వెస్ట్ చేస్తున్నా. నా పోరాటంలో నిజాయితీ ఉంది. కొంతమంది బీజేపీ వాళ్ళు నన్ను బెదిరించారు, అయినా కూడా నేను ఐ డోంట్ కేర్. ముందు నీ భారతీయులు నువ్వు గుర్తు చేసుకో. నీకు దమ్ముంటే మీ నరేంద్ర మోడీ గారిని రిక్వెస్ట్ చేయి, అయ్యా మన భారతీయత, జాతీయత విలువని తీర్చిదిద్దించింది తెలుగు వాళ్ళు. అవి 100 ఏళ్ల నిండిన సందర్భంగా శతవార్షికోత్సవ వేడుకలు జరపడం మన బాధ్యత. జరిపించి సువర్ణాక్షరాలతో లిఖించుకుందాం చరిత్రని అని చెప్పేసి రిక్వెస్ట్ చేయండి. నేను అడిగేది ఒకటే, ఇప్పటికైనా నరేంద్ర మోడీ గారు కళ్ళు తెరిచి ఆజాద్ కా 75 ఎందుకోసం జరిపాడు, దేనికోసం జరిపాడు, ఎవరి కోసం జరిపారు మీకు తెలియదు. నేను చెప్తా. ఆజాద్ కా 75 జీవో కూడా నా కారణంగా వచ్చింది. అర్థమవుతుందా? పార్లమెంట్ లో ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు మాట్లాడిన తర్వాత ఢిల్లీ నుంచి వాళ్ళు జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని మార్చే ప్రయత్నాలు యూటర్న్ తీసుకుంటూ ప్రజాపతి గారు మీరు చేస్తున్న పోరాటం మరిచిపోయిన, మాసిపోయిన, తొక్కబడిన నిగూఢ చరిత్రల వెలుగుకై చేసే మీ చైతన్య పోరాటం మాకు నచ్చింది. మేము త్వరలో ఆజాద్ కా 75 జీవో తీసుకొచ్చి అన్ని చరిత్రలు గౌరవిస్తామని చెప్పేసి అన్నారు. మేము హ్యాపీ ఫీల్ అయ్యాం. అలా అని మాకు ఒక నోటీస్ పంపించండి అంటే, లేదు మేము త్వరలోనే జీవో తీసుకొస్తున్నాం, కావాలంటే చూడండి 1 వీక్ లో జీవో వస్తుంది అన్నారు. వాళ్ళు చెప్పినట్టు 1 వీక్ లో జీవో తీసుకొచ్చారు. కానీ ఆ జీవోను అడ్డు పెట్టుకుని నార్త్ సబ్జెక్ట్ లో డెవలప్ చేసుకుంటున్న తరుణంలో ఇది మోసం, దారుణం, కుట్ర అని అప్పుడు మళ్ళీ అల్లూరి సీతారామరాజు గెట్టపు వేసుకొని అరసవల్లి అధినాయకుడు నుండి మదనపల్లి జనగణమన వరకు మహాభారత పాదయాత్ర చేశారు. ఆ విధంగా మదనపల్లి పాదయాత్ర చేసుకుని వెళ్ళి 101 జాతీయ పతాకాన్ని, 101 సంవత్సరంలో అడుగుపెట్టిన జాతీయ పతాక స్ఫూర్తి చరిత్రగాను మదనపల్లి బీటీ కాలేజ్ గ్రౌండ్ లో 101 జాతీయ పతాకాన్ని ఎగరేశాను. అలా 3 రాష్ట్రాల్లో 101 జాతీయ పతాకాన్ని ఎగరేసి నేనొక్కడైనా జాతీయ పతాక స్ఫూర్తి చరిత్రని గౌరవించేది, మిగిలిన భారతీయులు గౌరవించరా అని నేను దాని మీద కౌంటర్లు వేసి దాని మీద ఫైట్ చేస్తే ఇప్పుడు గర్గర్కా జెండా జీవో తీసుకొచ్చారు. అర్థమవుతుందా? పింగళ వెంకయ్య ఊర్లో 108 అడుగుల ఎత్తులో ఈరోజు జాతీయ పతాకం ఎగరడానికి కారకుడు నేను. నా పోరాటం నేను అనే మాట మాట్లాడడం కరెక్ట్ కాదు. కానీ ఇక్కడ కామన్ మ్యాన్ గా ఫైట్ చేస్తున్నాను కాబట్టి కామన్ మ్యాన్ గా నేను అనే వర్డ్ వాడటం మొదలు పెడుతున్నా, చెప్తున్నా. కాబట్టి నా పోరాటం మీకు అడ్డు అని చెప్పేసి డిజిటల్ మాఫియాతో దీన్ని అంతం చేయొచ్చేమో, తొక్కచ్చేమో. ఖచ్చితంగా భారతీయుల్లో కనీసం భారతీయత, జాతీయత విలువలు ఏ కోసానో మిగిలి ఉన్నాయి. ఏదో ఒక రోజు పేట్రియాటిజం కళ్ళు తెరుచుకుంటది. ఆ రోజు మీకు బుద్ధి చెప్తుంది. దయచేసి చెప్తున్నాను, ఈ లోపే మీరు స్వచ్ఛ భారతీయుడు అని చెప్పుకుంటున్నారుగా, దేశంలో మేము తప్ప భారతీయులు ఎవరు లేరంటున్నారుగా. మరి మీ భారతీయత, జాతీయత విలువల్ని గౌరవించండి. గల్లీ నుంచి ఢిల్లీ వరకు అందరికీ సెలబ్రేషన్ జరుగుతున్నప్పుడు మరి 140 కోట్ల భారతీయ వారసులు కలిగిన మన భారతదేశపు ఈ చరిత్రలకు ఎందుకు మీరు గౌరవం ఇవ్వరు? మన దేశంలో ఎందుకు గౌరవాలు లేవు? మాట్లాడితే ప్రమాణాలు మాత్రము భారత ప్రతిజ్ఞ ప్రమాణాల విషయంలో 100% చేస్తారు. జాతీయ జెండా ఇష్టం వచ్చినట్టు వాడేస్తారు, ఎగరేస్తారు. జనగణమన ఇష్టం వచ్చినట్టు వాడేస్తారు. వాటి విలువలు అది ఇది అవతల వాళ్ళకే కానీ మీకు లేవా? అడిగేవాళ్ళు లేడనా? కామన్ మ్యాన్ అడుగుతాడు, ప్రజలు అడుగుతారు. అడిగిన వాటికి సమాధానం చెప్పాలి. దీన్ని దాటేయడం కోసమని మీ డిజిటల్ ఇండియాను అడ్డు పెట్టుకొని దీన్ని క్లోజ్ చేసి కంప్లైంట్ పోస్టులతోటి దీన్ని మ్యూట్ చేసి రకరకాలుగా దీన్ని మీడియాలను కొనేయడము. అసలు నా పోరాటాన్ని అసలు ప్రపంచానికి తెలియకుండా దాచేయడం ఏంట్రా బాబు? నువ్వు ఎక్కడ భారతీయుడు రా స్వామి? నేను అడుగుతున్నా నరేంద్ర మోడీని. నేను డైరెక్ట్ గా నరేంద్ర మోడీని అడుగుతున్నా. కిషన్ రెడ్డి గారిని అడగట్లా, కింద క్యాడర్ని అడగట్లా, నరేంద్ర మోడీని అడుగుతున్నా. మీ స్వచ్ఛ భారతీయత ప్రూవ్ చేయండి. నాతో వచ్చి ఢీ కొట్టడము, నన్ను కొట్టడము, నన్ను తిట్టడము, లేకపోతే నా మీద దండయాత్రలు వద్దు. ఈ చరిత్రల్ని గౌరవించుకోవటం మన భారతీయులుగా మన ధర్మం. వాటిని ఏ పాటను మీ ధర్మము
నిరూపించండి. ఈ ఛానల్ ద్వారా నిజంగా మీరు కళ్ళు తెరిచి ఈ సిగ్నేచర్ ఛానల్ ద్వారా మీరు సిగ్నేచర్ చేయండి. మన భారతీయత జాతీయత విలువలు వీటికి 100 ఏళ్ల నిండిన తరుణంలో శతవార్షికోత్సవ వేడుకలు తెలుగు రాష్ట్రాల నుంచి జరిపించబోతున్నామనండి. ఇంకొక విషయం చెప్తున్నాను, ఈ 3 చరిత్రలు తెలుగు రాష్ట్రాల నుంచి 2 తెలుగు రాష్ట్రాల నుంచి తీర్చిదిద్ది ఇవ్వడం జరిగింది. కాబట్టి జాతీయ గీత, జాతీయ పతాక, జాతీయ ప్రతిజ్ఞ విషయాల్లో ప్రథమ తాంబూలాలు ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాలకు ఇవ్వాల్సిందే, కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ సృష్టించిన ప్రతి ప్లేస్ని హిస్టారికల్గా అభివృద్ధి చేయండి. స్ఫూర్తి పతాకం విజయవాడలో ఎగరేయండి. జాతీయ పతాక కాటన్ స్మారక ప్లేస్గా వరంగల్ అజాన్ జాహీ ప్లేస్లో ఈపిల్ టవర్ ఎత్తులో జెండా ఎగరాల్సిన అవసరం ఉంది. సూర్యాపేట నడిగూడెంలో జాతీయ పతాకానికి బీజం పడింది కాబట్టి అక్కడ నేషనల్ లైబ్రరీ తీసుకురండి. మదనపల్లి బీటీ కాలేజీలో జనగణమన కవిత నుండి గీతగా రూపం మార్చుకొని ఉషోగతి గీతగా ప్రపంచాన్ని మెప్పించి జాతీయ గీతగా గుర్తించబడినటువంటి సందర్భంగా మదనపల్లిని స్మారక ప్లేస్గా గుర్తించండి. సో దయచేసి ఇండియాలోనే మొట్టమొదటిసారి విజయవాడ జింకాన గ్రౌండ్గా జాతీయ పతాక స్ఫూర్తి చరిత్ర ఎగిరినటువంటి చరిత్ర, ఆ స్ఫూర్తితో స్వతంత్రం తెచ్చుకున్నటువంటి చరిత్ర. ఈరోజు ఆ స్ఫూర్తితో తెచ్చుకున్న స్వాతంత్రానికి ఆజాద్గా 75 మాత్రం జరిపావు, స్ఫూర్తికి మాత్రం రెస్పెక్ట్ ఇవ్వలేదు. ఇదే దారుణం. స్ఫూర్తికి ఇంకెవరు ఇవ్వాలి విలువలు? బ్రిటిషర్స్ వచ్చిస్తారా? మీరే కదా ఇవ్వాలి, భారతీయులు కదా ఇవ్వాలి. ఆ స్ఫూర్తితో మనం తెచ్చుకోవడం జరిగింది. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను, జాతీయత భారతీయత విషయాల్లో రాజకీయాలు చేయకండి. ప్రతి రాజకీయ నాయకుడికి క్లియర్ గా చెప్తున్నా, మీ జెండాలు మడిచి ఎక్కడో పెట్టుకొని జాతీయ భావాలతో జాతీయ జెండా కోసం ముందుకు అడుగులు వేయండి అని రిక్వెస్ట్ కాదు, వార్నింగ్ కూడా ఇస్తున్నా. నేను ఈరోజు ఒక్కడనే కావచ్చు, భవిష్యత్తులో ఖచ్చితంగా 140 కోట్ల భారతీయులు ఈ యొక్క పోరాటాన్ని నిలబెట్టుకుంటారు, నేను ఉన్నా లేకపోయినా. జై జవాన్, జై కిసాన్, జై భీమ్, జై భారత్, జై హింద్. ప్రజాపతి నేషనల్ యాంథమ్, నేషనల్ ఫ్లాగ్, నేషనల్ ఫ్లెజ్, ట్రస్ట్ అండ్ సొసైటీ ఫైటర్గా ప్రజాపతిని నేను ఆల్ ఇండియా సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం ఫైట్ చేస్తున్నా. అందులో ఇంపార్టెంట్ సౌత్ సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ కూడా ఉంది. ప్లీజ్, జై హింద్. మన భారత ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారిని ఒక ఉన్మాదిగా, ఉగ్రవాదిగా, తీవ్రవాదిగా, ప్రాంతద్రోహిగా, చరిత్రల ద్రోహిగా, దేశద్రోహిగా నేను మాట్లాడట్లేదు, నేను చూపించట్లేదు, నేను ప్రశ్నించట్లేదు. మన భారతదేశ ఘన చరిత్రలు, మన జాతీయ గీతం, జాతీయ పతాకం, జాతీయ ప్రతిజ్ఞ చరిత్రలు, మన భారతీయత జాతీయత విలువను తెలిపే ఈ చరిత్రలు నరేంద్ర మోడీ యొక్క భారతీయతని, విశ్వసనీయతని, జాతీయతని ప్రశ్నిస్తున్నాయి. హూ ఆర్ యూ, ఎవడ్రా నువ్వు అని. నాకు కాదు సమాధానం, భారత ఘన చరిత్రలకు చెప్పండి సమాధానం. జై హింద్. மகாஜனங்களே, உங்க எல்லோருக்கும் இன்னைக்கு அந்த பாழடைஞ்ச சிவன் கோயில் உள்ள யாரும் போகாதீங்க.